నమస్కారం. భర్తృహరి సుభాషితాలు నీతి శతకం. ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యముతో. వ్యాళంబాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజృంభతే ఛేత్తుం వజ్రమణిం శిరీష కుసుమ ప్రాంతేన సన్నహ్యతి మాధుర్యం మధుబిందున రచయితుం క్షారాంబుధేరీహతే మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్చతి బలాత్ సూక్తైః సుధా స్యంధిభిః. తెలుగు పద్యం. కరిరాజుంబిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పములచే ఊహించు భేదింప దీపరచింపన్ లవణాబ్ధికిన్ మధుకణ ప్రాప్తిం ప్రవర్తించు ఇద్ధరణిన్ మూర్ఖుల దెల్పనెవ్వడు సుధాధారానుకారోక్తులన్. అన్వయం. అసౌ బాలమృణాలతంతుభిః వ్యాళం రోద్ధుం సముజృంభతే శిరీష కుసుమ ప్రాంతేన వజ్రమణిం ఛేత్తుం సన్నహ్యతే మధుబిందునా క్షారాంబుధేః మాధుర్యం రచయితుం ఈహతే యః సుధాస్యంధిభిః సూక్తైః మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్చంతి బలాత్. తాత్పర్యం. ప్రతిపదార్థం. యః ఏ పురుషుడు సుధాస్యంధిభిః అమృతము చిందునట్టి అంటే దాని వలె అత్యంత మధురములైన సూక్తైః మంచి మాటల చేత మూర్ఖాన్ మూర్ఖులను బలాత్ బలవంతముగానైనా ప్రతినేతుం సమాధానపరచటానికి ఇచ్చతి కోరుతున్నాడో అసౌ ఈ పురుషుడున్నాడే వ్యాళం దుష్టమైనటువంటి ఏనుగును సాధారణ జంతువు కాదు అని మనం అర్థం చెప్పుకోవాలి. బాల మృణాల తంతుభిః లేత తామర తూడులలో ఉండేటటువంటి దారం చేత రోద్ధుం కట్టి నిలపటానికి సముజృంభతే చాలా ప్రయత్నించిన వాడు అవుతున్నాడు. వజ్రమణిం అంటే వజ్రమణిని రత్నాన్ని శిరీష కుసుమ ప్రాంతేన ఈ దిరిసెన పువ్వు ఉంటుంది దాని యొక్క అంచు చేత ఛేత్తుం ఛేదించటానికి కోయటానికి సన్నహ్యతి ఉద్యుక్తుడవుతున్నాడు. క్షారాంబుధేః ఉప్పు సముద్రానికి అంటే సముద్రము అని ఎప్పుడైతే అన్నాడో మామూలు చిన్న చిన్న జలాశయాలు కాదు అని అర్థం. మధుబిందున ఒక్క తేనె బొట్టు వేసి అంటే బోలెడు తేనె కుమ్మరించని కాదు, ఒక్కటే ఒక చుక్క వేసి ఎందులో ఉప్పు సముద్రంలో మాధుర్యం తీయదనమును రచయితుం కలిగించుటకు ఈహతే కోరుతున్నాడు. అంటే మూర్ఖులను సమాధాన పరపదలచిన వాడు దుష్ట గజముని లేత తామర తోళ్లలోని దారంతో కట్టబోనిన వాడు మొదలైన వాళ్ళు ఉన్నారే ఇలా అవివేకి అని అర్థం. ఇక్కడ ప్రధానమైన తాత్పర్యం ఏమిటి అంటే మూర్ఖుడి మనసుని సమాధానం పెట్టకోరేవాడు మిక్కిలి
అవివేకి అని చెప్పటం ఇక్కడ పరమ తాత్పర్యం అన్నమాట. ఇక దీని తాత్పర్యం చూద్దాం. ఏమాత్రమైన లేత తామర తూళ్ళు దేన్నైనా కట్టడానికి ఉపయోగపడతాయా? అందులో ఉన్న దారాలు కుదరవు. అంటే మామూలు జంతువునే కట్టలేము. అలాంటిది అన్నిటికన్నా పెద్దదైన ఒక మదపుటేనుని కట్టడానికి చూస్తున్నవాడు. అట్లాగే రత్నములను తొలచటానికి చాలా కఠినమైనటువంటి వజ్రమణి ఉండాలి కానీ, మృదువైన దిరిసెన పువ్వు అంచుతో కోయటానికి ప్రయత్నిస్తుంటే అలాంటి వాడు. ఒక మామూలు నీటి చలమ లాంటిది కాకుండా, మహావిశాలమైనటువంటి, ఉప్పనైనటువంటి పెద్ద ఉప్పు సముద్రంలో ఒక్కటంటే ఒక్క తేనె బొట్టు మాత్రం వేసి, ఇది తియ్యగా చేస్తాను అని ఆలోచించేవాడు. ఇగో వీళ్ళందరూ ఎంత అవివేకులో సరిగ్గా అలాగే అమృతము లొలికేటటువంటి తీయటి మాటల చేత, సూక్తుల చేత అన్నమాట. మూర్ఖుణ్ణి సమాధాన పరుస్తామని అనుకుంటాడే, ఇగో వాడు అంతటి అవివేకి అని ఇక్కడ తాత్పర్యం. అంటే మూర్ఖుణ్ణి సమాధాన పరచటము అన్నది అంత తేలికైన విషయము కాదు. అంటే ఏ దుష్ట స్వభావం కలిగిన వ్యక్తికి మంచి మంచి మాటలు చెబితే, మంచి మంచి మాటలతో ఉపదేశం చేస్తే, వాడు సజ్జనుడుగా మారిపోడు. వాణ్ణి మారుద్దాం అనుకోవటం వీడి మూర్ఖత్వమే అవుతుంది. అందుకని మనకి 3 రకాలైనటువంటి అసంభవమైనటువంటి అంశాల్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. ఏనుగుని తామర తూడులో ఉండేటటువంటి దారంతో కట్టేయటము, సముద్రంలో ఒక్క చుక్క తేనె వేయటము ఇలా. అట్లాగే వజ్రాన్ని శిరీష కుసుమంతో కొయ్యాలనుకోవటము, ఇవన్నీ కూడాను కుదరని వ్యవహారాలు. అంటే మంచి మాటలు ఎవడికైనా చెబితే వాడి దుష్ట స్వభావం పోగొట్టుకుని మంచివాడుగా పరివర్తన చెందుతాడు అని అనుకోవటం ఏదైతే ఉందో అది మూర్ఖత్వము. అది కుదరని విషయము అని ఇక్కడ మనం చెప్పుకోవాలన్నమాట. ఇక మరొక్కసారి ఇవే శ్లోకాల్ని పారాయణ చేద్దాం. వ్యాళం బాలమృణాల తంతుభిః అసౌ రోద్ధుం సముజృంభతే హేతుం వజ్రమణిం శిరీష కుసుమ ప్రాంతేన సన్నహ్యతి మాధుర్యం మధుబిందునా రచయితుం చారాంబుదేరీహతే మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్చతి బలాత్ సూక్తైః సుధాస్యందిభిః కరిరాజున్ విసతంతు సంతతులచే కట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పములచే ఊహించు భేదింప దీపరచింపన్ లవణాబ్దికిన్ మధుకణ ప్రాప్తిం ప్రవర్తించు ఇద్ధరణిన్ మూర్ఖుల తెల్పు నెవ్వడు సుధాధారానుకారోక్తులన్. స్వస్తి. ఈనాటి సుభాషితాన్ని ముగించే ముందు చిన్న విన్నపం. ఈ సుభాషితాలు వినండి, 10 మందికి పంచండి, పిల్లలకి తప్పకుండా వినిపించి నేర్పించండి అనే చిన్న విన్నపంతో ఈనాటి కార్యక్రమానికి స్వస్తి.